గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. మే 20వ తేదీ ఈ ఆరాధన ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతుంది. స్థలం NGOs ఫంక్షన్ హాల్, గుంటూరు మెడికల్ కాలేజ్ ఎదురుగా, జిల్లా కోర్టు రోడ్. ఈ ఆరాధనకి ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన కార్యాలు పొందుకున్నారు. చీకటి దురాత్మ శక్తుల చేత, బలహీనతల చేత, రోగముల చేత పీడించబడుతున్న వారు స్వస్థత పొందుకున్నారు. గర్భఫలములు లేని అనేక మంది దేవుని బిడ్డలు గర్భాలు తెరవబడ్డాయి. మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి, మే 20వ తేదీ ఉదయం 9 గంటలకు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధుడైన పౌలు, అపోస్తులుడైన పౌలు దేవుని చేత పిలువబడి దేవుని చేత ఎన్నిక చేయబడిన ఒక దైవజనుడు కొన్ని సంఘాలు కట్టాడు. సుమారుగా ఆ దినాల్లో చాలా సంఘాలు కట్టినప్పటికీ ఆ సంఘాలకు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. చాలా కష్టపడి ఒక దర్శనంతో, ఒక కష్టంతో ఒక కొన్ని సంఘాలను భూమి మీద దేవుని కొరకు కట్టాడు. కానీ కొన్ని సంఘాలు పరిశుద్ధంగా నిలబడ్డాయి, కానీ కొన్ని సంఘాలు పాడైపోయాయి, కొన్ని సంఘాలు నాశనమైపోయాయి. అటువంటి వారికి పౌలు ఏం చేశాడంటే కొన్ని హెచ్చరికలతో కూడిన ఉత్తరాలు, లేఖలను రాసేవాడు. ఒక సంఘం ఉంది, ఆ సంఘం ప్రారంభంలో చాలా బాగుంది. ప్రభువు దగ్గరికి వచ్చి రక్షణ పొంది, మారు మనసు పొంది, ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి, లోకాన్ని వదిలి, పాపాన్ని వదిలి, దేవుడంటే రుచి ఎరిగి, దేవుడంటే తెలుసుకొని, ఈ లోకం మనకెందుకు, ఈ పాపం మనకెందుకు, ఓ ఇది మనకు అవసరములే, చిచ్చి అనుకొని ఆ లోకాన్ని వదిలిపెట్టి, పాపాన్ని వదిలిపెట్టి పౌలు మాటలకు, దేవుని వాక్కులకు వారు ఆకర్షితులై జీవితాలను మార్చుకుని దేవుని తట్టు తిరిగి ఒక సంఘముగా ఏర్పరచబడ్డారు. ఆ సంఘం పేరు గలతీ సంఘం. నిన్నే వినరా ఏంటి ఆ కాయ తింటలేదేంటి? నేను దేవుడు తెలుస్తాను. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? తింటే చనిపోతామని చెప్పాడు. నువ్వు పిచ్చి, నువ్వు తింటే గొప్పదాని అవుతావు, నువ్వు తింటే గొప్పవాడివి, గొప్పదాని అవుతావు, నీవు ఆయన కంటే గొప్ప అవుతావు. నా మాట విని తిను, చచ్చిపోతామన్నాడు. నువ్వు తిన్ను, నువ్వు తిను, నేను ఇక్కడే ఉంటా, చనిపోవచ్చు. దేవుని మాటలను భ్రమపరిచి, అబద్ధమని చెప్పి అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అపవాది. అపవాది మాటలకు ఆ తోటలో ఆ హవ్వ భ్రమపడి మోసపోయి తినకూడని చెట్టు ఫలమును తినది. ఇప్పుడు అపవాది ఏం చేశాడు? హవ్వను భ్రమపరిచాడు. భ్రమపరిచేది ఎవరంటే దురాత్మ. భ్రమపరిచేది ఎవరంటే అపవాది. నీకు లేని వాటిని చెప్తాడు, అబద్ధాలను నీకు సృష్టిస్తాడు, అబద్ధాలు నీ ముందు చక్కగా ప్రకటిస్తాడు. నువ్వేమైపోతున్నావంటే భ్రమపడిపోతావు.
ఈ మధ్య కాలాల్లో భ్రమపరిచే బోధలు ఎక్కువ వచ్చాయి, భ్రమపరిచే దైవజనులు ఎక్కువ వచ్చారు, భ్రమపరిచే దేవుని సేవకులు వచ్చారు. వాటికి మనం ఏమైపోతున్నామంటే వారి మాట నిజమే అనుకుంటాం. ఈ మధ్య కాలంలో ఒక వీడియో చూసాను. నువ్వు ఒక గదిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని పిలవలే. నువ్వు ఒక గదిలోనే ఇంటిలో ఉంటున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, ఆ గదిలో తింటూ ఆ గదిలో పడుకుంటున్నప్పుడు నీ ఇంటికి ఎవరు రాలే. ఏడ్చావు, ప్రభువా నా స్థితిని మార్చు, ప్రభువా నా బ్రతుకుని మార్చు. అంతకాలం మీ జీవితం ఓన్లే నా బిడ్డ కదా అని దేవుడిచ్చాడు. మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి కారు ఇచ్చాడు, మంచి బట్టలు ఇచ్చాడు. ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నావు? ఒకప్పుడు సంఘాన్ని నా కోసం ప్రార్థించండి అన్నా, ఒకప్పుడు ఏమున్నా సంఘమా రండి అన్నావు, ఒకప్పుడు ఏ ఫంక్షన్ నా సంఘం ఉందన్నావు. ఇల్లు కట్టావు, కారు కొన్నావు, బిల్డింగులు పెరిగిపోతాయి. ఇప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నా చెప్పనా? మీ పెద్దమ్మకి, మీ బాబాయికి, మీ మామయ్యకి, నీ బంధువులకి. ఎందుకని? వాళ్ళు వచ్చి నీ ఎచ్చుని చూడాలి. ప్రార్థించిన సంఘం ఏమైపోవాలి? ప్రార్థించిన దైవజనుడు ఏమైపోవాలి? ప్రార్థించిన సంఘంలో ఉన్న ప్రేయర్ వారియర్స్ ఏమైపోవాలి? వీళ్ళే ఇప్పుడు మనకు ముఖ్యం. బంధువులు, స్నేహితులు. ఇలా ఎవరు చేస్తారంటే శరీర సంబంధులు. పౌలు అంటున్నాడు, మీ స్టార్టింగ్ బాగుందిరా అబ్బాయి, మీ ప్రారంభం బాగుందిరా అబ్బాయి, ఇప్పుడు బాగలేదు. ఎందుకు బాగలేదు? దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధుడైన పౌలు, అపోస్తులుడైన పౌలు దేవుని చేత పిలువబడి దేవుని చేత ఎన్నిక చేయబడిన ఒక దైవజనుడు కొన్ని సంఘాలు కట్టాడు. సుమారుగా ఆ దినాల్లో చాలా సంఘాలు కట్టినప్పటికీ ఆ సంఘాలకు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. ఇప్పుడు మనకు కొన్ని సంఘాలు ఉన్నాయనుకోండి, అన్ని సంఘాలకు అన్నిసార్లు మనం వెళ్ళలేం కదా. రేపు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఆయన వాక్కు ప్రకారం మనం నడిస్తే మన జీవితంలో మన పరిచర్యను దేవుడు ఏం చేస్తానన్నాడంటే శాఖోపశాఖలుగా విస్తరింపజేస్తానన్నాడు. అలలేనండి. మరి ఇటువంటి యవనస్తులు రేపు శాఖోపశాఖలుగా సేవకు వెళ్తారు. మీ పిల్లలు రేపు సేవకు వెళ్తారు. మరి సేవకి వెళ్ళినప్పుడు అన్ని స్థలాల్లో మందిరాలు ఉంటాయి. అన్ని స్థలాల్లోకి నేను వెళ్ళగలుగుతానా? వెళ్ళలేను. పౌలు కూడా అలాగే వెళ్ళలేకపోయాడు. వెళ్ళలేక ఆయా సంఘాలకు ఉత్తరాలు రాశాడు. ఇప్పుడంటే ఫోన్స్ ఉన్నాయి, ఇప్పుడంటే ఆన్లైన్ ఉంది, లైవ్లో మాట్లాడతాం. మరి అప్పుడు ఏమి లేవు, ఉత్తరాలు రాసేవాడు. చాలా మంచిగా ప్రయాసపడి సంఘాన్ని కట్టాడు. చాలా కష్టపడి ఒక దర్శనంతో, ఒక కష్టంతో కొన్ని సంఘాలను భూమి మీద దేవుని కొరకు కట్టాడు. కానీ కొన్ని సంఘాలు పరిశుద్ధంగా నిలబడ్డాయి, కానీ కొన్ని సంఘాలు పాడైపోయాయి, కొన్ని సంఘాలు నాశనం అయిపోయాయి. అటువంటి వారికి పౌలు ఏం చేశాడంటే కొన్ని హెచ్చరికలతో కూడిన ఉత్తరాలు, లేఖలను రాసేవాడు. ఒక సంఘం ఉంది, ఆ సంఘం ప్రారంభంలో చాలా బాగుంది. ప్రభువు దగ్గరికి వచ్చి రక్షణ పొంది, మారు మనసు పొంది, ప్రభువును రక్షకుడుగా అంగీకరించి, లోకాన్ని వదిలి, పాపాన్ని వదిలి, దేవుడంటే రుచి ఎరిగి, దేవుడంటే తెలుసుకొని, ఈ లోకం మనకెందుకు, ఈ పాపం మనకెందుకు,
ఇది మనకు అవసరములే చిచ్చి చిచ్చి అనుకొని ఆ లోకాన్ని వదిలిపెట్టి, పాపాన్ని వదిలిపెట్టి పౌలు మాటలకు, దేవుని వాక్కులకు వారు ఆకర్షితులై జీవితాలను మార్చుకొని దేవుని తట్టు తిరిగి ఒక సంఘముగా ఏర్పరచబడ్డారు. ఆ సంఘం పేరు గలతీ సంఘం. ఆ సంఘం చాలా ఆత్మీయతగా ఉండేది. ఆ సంఘం చాలా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించేవారు. దేవుని పరిచర్య అన్నా, దేవుని కోసం ఇవ్వడం అన్నా, దేవుని స్తుతించడం అన్నా, దేవుని కూడికలు ఏర్పాటు చేసిన దైవజనుడు. అసలు దైవజనుడు రాగానే, పౌలు గారు రాగానే వాళ్ళే కంజర్లు, డ్రమ్ములు, టాపాలు పట్టుకుని వచ్చి ఆరాధన, స్తుతి, బలమైన స్తుతి. ఓ సంతోషం, ఆనందంగా ఉండేది. అక్కడ అబ్రాహాము గారు కూడా ఇలాగనే ఆయన డ్యూటీ చేసే టైంలో అప్పుడు 6 గంటలకు, అప్పుడు మన చర్చ్ 7 గంటలకు చర్చ్. 6 గంటలకల్లా చర్చికి వచ్చేసేవాడు. 6 గంటలు కాదు, ఇంకా ముందే వచ్చేవాళ్ళు. ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వేసేది, బాక్సులు ఆయన భుజాల మీద వేసుకుని ఎక్కేవాడు. ఆయనతో పాటు కొద్దిమందిని ఫోన్లు చేసి పిలుచుకొని 6 గంటలకల్లా ఊడ్చి చేపించేసి సౌండ్ బాక్సులని పెట్టేవాడు. అప్పుడు మనకి ఈ డోర్స్, లాక్స్ ఏం లేక కింద పెట్టేవాళ్ళం బాక్సులు, ఒక రూములో దాచిపెట్టేవాళ్ళం. అలాగనే వారు కూడా దేవుని పని అంటే తపన, ఆశ, దేవుని సన్నిధి అంటే కోరిక. కానీ రాను వాళ్ళ భక్తి ఏమైపోయిందంటే సన్నగిల్లిపోయింది. వాళ్ళ భక్తి ఏమైపోయిందంటే అంతరించిపోతుంది. వాళ్ళ భక్తి ఏమైపోయిందంటే పాడైపోయింది. ఆ సంఘం దగ్గరికి వచ్చాడు. ఆ సంఘానికి ఒక ఉత్తరం రాశాడు. ఆ సంఘానికి ఏమని ఉత్తరం రాస్తూ మాట్లాడాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో వారిని ఏమంటున్నాడు చూద్దాం. మళ్ళీ చదువు నాన్న, మైకి పెట్టమ్మా. ఓ అవివేకులైన గలతీయులారా, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టిను? మిమ్మును ఎవడు భ్రమ పెట్టాడు? నాకెళ్ళి చూడండి ఏమంటున్నాడు వాళ్ళని. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడ భ్రమ పెట్టింది? మీరు ఎవడో పెట్టిన భ్రమకు మీరు గురయ్యారు. ఎవరో చెప్పిన మాటలకు మీరు లోబడ్డారు. ఎవరో చెప్పిన మాటలకు మీరు ఆకర్షితులయ్యారు. మొదట మీరు ఆత్మానుసారముగా ప్రారంభించారు. ఇప్పుడు మీరు శరీరానుసారముగా పరిపూర్ణులగుతారా? మీ ప్రారంభం బాగుంది, మీ స్టార్టింగ్ బాగుంది, భక్తిలో మీ ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇప్పుడేంటి ఎలా అయిపోయారు? ఎవడో మిమ్మల్ని భ్రమ పెట్టాడు. ఎవరో మీకు తప్పుడు మార్గాలు బోధించారు. ఒకప్పుడు ఎలా ఉన్నారా మీరు? ఒకప్పుడు ఎలా ఉన్నారంటేనట, రోమిలకు రాసిన పత్రిక 6:4 ఒక మాట చెబుతున్నాడు పౌలు. చూడండి ఆ మాట చదువునానా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెను అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చూసావా, క్రీస్తు ప్రభువుతో మనం పాతి పెట్టబడ్డాం అంటే బాప్తిస్మం పొందాం. లోకాన్ని వదిలేశాం, పాపాన్ని వదిలేశాం, మోసాన్ని వదిలేశాం,
ఇది జీవితం కాదు, ఇది మంచిది కాదు అని నేను మీకు బోధించినప్పుడు, లేఖని చెప్పినప్పుడు, ప్రభువుని గురించి మీకు ప్రకటించినప్పుడు మీరు వాటి ప్రకారం నడుస్తూ ఎంతో అద్భుతంగా మారారు. కానీ ఇప్పుడేమైందిరా మీకు? ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడు మీ జీవితం ఎలా ఉంది? మీ ఆత్మీయత ఎలా ఉంది? మీ బ్రతుకు ఎలా ఉంది? నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ అడుగులు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయంటేనట శరీర సంబంధముగా మారిపోయారట. ప్రారంభమేమో ఆత్మ సంబంధముగా ప్రారంభించారు. ప్రభువు కావాలని వచ్చావు, రక్షణ పొందిన నూతన దినాల్లో అన్నిటిని వదిలేసావు. మారు మనసు పొందిన నూతన దినాల్లో అన్నిటిని చేయకూడదు, వాటిని చేయకూడదని విడిచిపెట్టావు. కానీ నిన్నెవ్వడో మధ్యలో భ్రమ పెట్టాడు. నిన్ను భ్రమ పెట్టాడు. భ్రమ పెట్టేది ఎవరంటే సాతానుడే. చెప్పండి, చెప్పండి బాబు, భ్రమ పెట్టేది ఎవరు? వాడేదో చెబుతాడు. నిజమా? అయితే నేను కూడా రాను. వాడు పని అది, వాడి డ్యూటీ అది. వాడు ఏం చేస్తాడంటే నిన్ను భ్రమ పెట్టి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని చూస్తాడు. నిన్నే ఇటరా ఏంటి ఆ కాయ తింటలేదేంటి? నేను తిను, దేవుడు తినొద్దు అన్నాడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? తింటే చనిపోతామని చెప్పాడు. నేను తిన్ను. పిచ్చి మొహం, నువ్వు తింటే గొప్పదాని అవుతావు. నువ్వు తింటే గొప్పవాడివి, గొప్పదాని అవుతావు. నీవు ఆయన కంటే గొప్ప అవుతావు. నేను తిన్ను. నా మాట విను, తిను. చచ్చిపోతామన్నాడు, నేను తిన్ను. నువ్వు తిను, నేను ఇక్కడే ఉంటా, చనిపోవు. చూడు, దేవుని మాటలను భ్రమపరిచి అబద్ధమని చెప్పి అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అపవాది. అపవాది మాటలకు ఆ తోటలో ఆ హవ్వ భ్రమపడి మోసపోయి తినకూడని చెట్టు ఫలమును తినది. ఇప్పుడు అపవాది ఏం చేశాడు? హవ్వను భ్రమపరిచాడు. భ్రమపరిచేది ఎవరంటే దురాత్మ. భ్రమపరిచేది ఎవరంటే అపవాది. నీకు లేని వాటిని చెప్తాడు, అబద్ధాలను నీకు సృష్టిస్తాడు, అబద్ధాలని ముందు చక్కగా చక్కగా ప్రకటిస్తాడు. నువ్వేమైపోతున్నావంటే భ్రమపడిపోతున్నావు. ఈ మధ్య కాలాల్లో భ్రమపరిచే బోధలు ఎక్కువ వచ్చాయి, భ్రమపరిచే దైవజనులు ఎక్కువ వచ్చారు, భ్రమపరిచే దేవుని సేవకులు వచ్చారు. వాటికి మనం ఏమైపోతున్నామంటే వారి మాటలు నిజమే అనుకుంటాం. ఈ మధ్య కాలంలో ఒక వీడియో చూశాను నేను. ఆ దైవజనురాలు చెబుతున్న మాట ఏంటంటే, ఆ దైవజనుడట ఉపవాస ప్రార్థనలో ఉన్నాడట. ఉపవాస ప్రార్థనలో ఉండి ప్రార్థన చేస్తుంటే అభిషేకం అగ్గినట అసలు పై నుండి దిగిందట గదిలోకి. గదిలోకి దిగితే ఆ గదిలో 2 సీలింగ్ లైట్లు ఉన్నాయి, 2, 4 ఆయన నెత్తి మీద. ఆయన ప్రార్థన చేసిన గదిలో, ఆ ప్రేయర్ టవర్లో, ఆ గదిలోకి అగ్ని వస్తేనట ఈ లైట్లు ఉన్నాయి కదా, ఈ లైట్లు కంతలో కూడా అగ్ని దిగిందట. దిగి లైట్లు 2 గాలిపోయినాయట. ఆ 2 లైట్లు తీసుకొచ్చి చూపిస్తూ వీడియో చెబుతుంది, ఇదిగో అగ్ని. ఏమండి, అస్సలు ఆ
అగ్ని అండి అస్సలు చెబుతుంటే మనకే ఇలా ఉందండి, అస్సలు అనుభవించిన వాడికి ఎలా ఉందో ఇప్పుడు ఆ అభిషేకముతో మన దైవజనుడు ఉన్నాడు అని చెబుతుంది. ఇది బ్రహ్మపరిచే బోధ, ఇదే బ్రహ్మపరిచే బోధ. ఇప్పుడు మనమేమనుకోవాలి, ఆ అభిషేకానికి అగ్ని దిగొస్తే లైట్లే కాలిపోయినాయి అంటే ఎంత అభిషేకం ఉందో పాస్టర్ గారి మీద. నేను ఈ వీడియోను పాస్టర్ గారు చూపించా, చూడు ఒకసారి అగ్గినట. ఏంటంటే పాస్టర్ గారు అన్నారు, మరి అగ్ని దిగితే అయ్యగారు బాగానే ఉన్నాడుగా, లైట్లు కాల్చిన అగ్ని మనిషిని ఎందుకు కాల్చలా చెప్పండి, ఎందుకు కాల్చలేదు? ఇదే బ్రహ్మపరిచే బోధలు. ఇటువంటి వాటికి మనం ఆకర్షితులైపోతున్నాం. ఇటువంటి వారి వద్దకు ప్రజలు పరిగెడుతున్నారు. ఇటువంటి వారి మధ్యకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఎంత ఘోరం! మనం ఎన్నోసార్లు ఇక్కడ ఆరాధించాం, చైర్మన్ గారు, మనం ఎన్నోసార్లు ఇక్కడ ఆరాధించాం. ఎన్నో మార్లు దేవుని అగ్ని మన మధ్యకు వచ్చింది. మన లైట్ ఒక్కడ కాళ్ళ, మన సీలింగ్ ఎక్కడ కాలే. ఎందుకు కాలేదు? మరి మనం చేసే ఆరాధనకు మన మధ్యకు వచ్చిన అగ్నికి అసలు మన బిల్డింగ్ నగలబడిపోవాలి. ఇవేంటంటే మాయ మాటలు, మోసపు మాటలు, అబద్ధపు మాటలు, బ్రహ్మపరిచే మాటలు. పరిశుద్ధాత్మ అగ్ని వచ్చినప్పుడు ఏవి కాలవలసినవి కాలుతాయి. కాలేది వారి పాపములో. ఆ చెట్టు, ఆ పొదలోకి అగ్ని వచ్చింది, ఆ పొదలోనికి అగ్ని వచ్చింది. పొద ఏమవ్వలేదు, కాలేదు. మరి ఈ సీలింగ్ ఎట్ట కాలింది, ఈ లైట్లు ఎట్ట కాలాయి? ఆవిడ చెబుతున్న మాట అస్సలు వింటుంటే మనకే ఆయనకి ఎట్టుందోనండి. ఆ అభిషేకముతో ఇప్పుడు దైవజనుడు వస్తున్నాడు అని చెబుతుంది. తెలియదు కదా జనాలకి, పిచ్చోళ్ళు కదా, అమాయకులు కదా. బ్రహ్మపరిచి మోసపరిచి ఎంతకాలం మనం సేవ చేద్దాం? ఇటువంటి వారు సంఘాల్లోనికి ఎప్పుడైతే వస్తారో, సమాజంలోకి ఎప్పుడైతే వస్తారో, ప్రజలు ఏమవుతారంటే భ్రమపడతారు. నిజమేనేమో వాళ్ళు చెప్పింది నిజమేనేమో అనుకుంటారు. ఒకరోజు ఉంచారు ఆ వీడియో, జనాలందరూ కామెంట్లు పెట్టారు, తిట్టారు, అరిశారు. రెండో రోజు తీసేశారు. నిజమైతే నువ్వు ఎందుకు తీయాలి? నీ అగ్ని, నీ అభిషేకం నిజమైనప్పుడు నువ్వు తీయాల్సిన పని లేదు కదా, అవసరం లేదు కదా. అంటే ప్రజలను భ్రమపరిచే మాటలు చెప్పకూడదు. నీకున్న అభిషేకముతో నువ్వు నిలబడాలి. పేరు సంపాదించుకుందామని పరుగులెత్తారు, పేరు సంపాదించుకుందామని రకరకాల ప్రయత్నాలు చేశారు. దేవుడు ఒప్పుకోలా. వారిని దేవుడు ఏం చేశాడని బైబిల్ చెప్పిందంటే చెదరగొట్టాడట. బాబేలు గోపురము కట్టి పేరు సంపాదించుకుందామని ప్రయత్నం చేస్తే వారి ప్రయత్నాన్ని దేవుడు చెదరగొట్టాడు. ప్రియ దైవ జనాంగమా, ఇటువంటి వారు బోధలు మనం విన్నప్పుడు మనం భ్రమపడతాం. ఇటువంటి వారి వాక్యాలు మనం వినకూడదు. అందుకనే ఇంకొక ఆయన అంటాడు, పరలోకంలో కూడా పెళ్లి జరుగుద్ది అంటాడు ఇంకొక ఆయన. ఏ శారమ్మ గారు, పరలోకంలో పెళ్లి జరుగుద్దంట. ఇంకొక ఆయన అంటాడు, ఈ పాపం చేస్తే ఏమవుద్ది? చెయ్యాలయ్యా. ఎందుకు సార్ పాపం చేయకూడదని బైబిల్ చెబుతుంది అంటే ఆయన అంటాడు, యేసు రక్తం వేస్ట్ అయిపోద్దిరా.
యేసు రక్తం వేస్ట్ అయిపోద్దట. పాపం చెయ్యాలట, ఆ రక్తంతో మనం కడగబడాలట. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు చెప్పు? ఎవడి మాటలకు మీరు లోబడ్డారు? వారు వీరు చెప్పే మాటలకు లోబడ్డావా? వారు వీరు చెప్పే బోధలకు లోబడ్డావా? వారు వీరు చెప్పే మాటలకు నువ్వు ఆకర్షితులు దేవుని సన్నిధిని కోల్పోయావా? సాతానుడు ఎప్పుడు నిన్ను భ్రమ పెడతాడు. అపవాది ఎప్పుడు నిన్ను భ్రమపరిచే మాటలే చెబుతాడు. ఆ భ్రమపరిచే మాటకు ఎవరు భ్రమపడతారంటే, వాక్యాన్ని బండ మీద కట్టుకోలేని వాళ్ళు భ్రమపడతారు. ఇసుక మీద కట్టిన వాడు పడిపోతాడు. ఇసుక మీద పునాది వేయబడ్డవారు కూలిపోతారు, నమ్ముతారు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పునాది ఇసుక మీద కాదు కట్టాల్సింది. 3 అంతస్తుల భవనం కట్టారు అబ్రాం గారు. కింద ఏం వేశారు? కాంక్రీట్, కంకర, రాయి. ఉత్త ఇసుకేశారా? నో, వేస్తే ఆగదు. నీ ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితాలు కూడా ఉత్త ఇసుక మీద కట్టిన వాటి వల్ల ఉండకూడదు. ఉన్నప్పుడు ఏమవుతుందో చెప్పినా, ఎవరు ఏది చెప్పినా నిజమే, నిజమే, నిజమే అంట. నువ్వు నిజమనే ముందు నీకు చెప్పినోడు ఎవడు, వాడు సాక్ష్యం ఏంటి, వారి జీవితం ఏంటి, వారి బ్రతికేంటి, అసలు వీళ్ళు ఇలా ఎందుకు చెప్పారు, వీళ్ళు చెప్పడానికి గల కారణం ఏంటి, అసలు వీళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉందని ముందు వాళ్ళ గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనం భ్రమపడి అడుగులు వేస్తే మన ఆత్మీయ జీవితం పతనమైపోతుంది. గలతీయులు అలాగనే విన్నారట. గలతీ సంఘము అటువంటి బోధలకు, అటువంటి మాటలకు ఆకర్షితులై జీవితాలు పాడు చేసుకున్నారట. బా, ఎంత భయంకరం! వాళ్ళట ఆత్మానుసారముగా ప్రారంభించారట. ఒకప్పుడు మీరు కూడా అలాగనే ప్రారంభించారు. మందిరం అంటే పరిగెత్తుకొచ్చాం, ఆరాధన జరుగుతుందంటే పరిగెత్తుకొచ్చావు, కలవరి మార్గం పరిచర్య అంటే అబ్బో అక్కడ అద్భుతాలు జరుగుతాయండి, గొప్ప ఆరాధన ఉంటుందని వచ్చావు. ఆత్మానుసారమునే బలపరచబడ్డావు. లోకాన్ని వదిలొచ్చావు, పాపాన్ని వదిలొచ్చావు, క్రీస్తులో కడగబడ్డావు, రక్తము చేత కడగబడ్డావు, బోధలకు ఆకర్షితులు అయ్యావు, బోధల్లో నిలబడ్డావు, బాప్తిస్మం పొందావు, ప్రభు సన్నిధిలో కడగబడ్డావు, బలమైన స్థిరమైన పునాదిగా వేయబడ్డావు. కానీ ఇప్పుడు నీ స్థితి ఎలా అయిపోయిందంటే శరీరానుసారముగా మారిపోయావు. శరీరానుసారంగా మారిపోయావు. అయ్యో ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా జీవించాలని నేర్చుకుని ఇక్కడ ఉన్నావు. కానీ ఇక్కడ నుంచి నువ్వు దాటిపోయావు. ఇప్పుడు నువ్వేమైపోయావు అంటే శరీర సంబంధిగా మారిపోయావు. లోకంలోకి వెళ్ళిపోయావు. లోకంలోకి వెళ్ళిపోయావు కాబట్టే దేవుడు ఇక్కడ నేను ఉంచలే. లోకంలోకి వెళ్ళిపోయావు కాబట్టి దేవుడు నిన్ను తన సన్నిధిలో త్రోసేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు అదే కోరుతున్నాడు. గలతీ సంఘముతో దేవుడు అదే చెబుతున్నాడు. ఆత్మానుసారముగా ప్రారంభించావు, లోకం వద్దనుకుని వచ్చావు, పాపం వద్దనుకుని వచ్చావు. చిచి ఈ లోకం రోత బ్రతుకు చెయ్యకూడదు, తిరగకూడదు, ఇలా ఉండకూడదని వచ్చావు ఇక్కడ. కానీ ఇప్పుడు మీరు ఎలా అయిపోయారంటేనట శరీర సంబంధులుగా మీరు కనబడుతున్నారు. ఒకప్పుడు ప్రార్థన చేశావు, ఒకప్పుడు భక్తిగా ఉన్నావు, ఒకప్పుడు ఆరాధించావు, ఒకప్పుడు దేవుని స్తుతించావు, ఒకప్పుడు దేవుని ఆరాధించావు, ఒకప్పుడు దేవుని కోసం తెగించావు, ఒకప్పుడు దేవుని కోసం ప్రాకులాడావు. దేవుడు ఉంటే చాలే అన్నావు, దేవుడు వస్తే చాలే అన్నావు, దేవుడు ఉంటే చాలే, నా బ్రతుకులో దేవుడు ఉంటే చాలు అనుకున్నావు. ఇప్పుడు ఏమంటున్నావు తెలుసా? ఒక 5 లక్షలు ఉంటే చాలే అంటున్నావు, ఒక 10 లక్షలు ఉంటే చాలే అనుకుంటున్నావు. దేవుడు ఇల్లు ఇచ్చాడు, 2 షేర్లు కట్టావు, 3 షేర్లు కట్టావు, కారు కొన్నావు, బండి కొన్నావు, బంగారం కొన్నావు. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుందంటే ఆదివారం ఒకప్పుడు చర్చికి రావాలనిపించింది, ఆదివారం ఒకప్పుడు మందిరానికి వచ్చావు. ఇప్పుడు ఇవన్నీ వచ్చాక నువ్వు ఆదివారం రావట్లే. ఎందుకు రావట్లేదు చెప్పనా?
ఎందుకు రావట్లేదంటే ఫంక్షన్ కార్డు ఇచ్చారు. ఇప్పుడు ఫంక్షన్ నువ్వు వెళ్ళాలి. మెడలో ఉత్తతాడు ఉన్నప్పుడు వెళ్ళలే, మెడలో ఉత్తతాడే ఉన్నప్పుడు వెళ్ళలే. ఉత్తతాడు ఉంటే ఏమైనా అనుకుంటారేమో ఆగావు. దేవా నన్ను దీవించయ్యా, నా స్థితిని మార్చయ్యా, నన్ను అందరూ తక్కువగా లెక్కేస్తున్నారయ్యా అని ఏడ్చి 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 అడిగితే దేవుడిచ్చాడు. సంతోషం. ఇప్పుడేం చేస్తున్నావు? ఈ తాడు అందరికి చూపాలి కదా, ఈ తాడు నీ బంధువులు చూడాలి కదా. ఈ తాడు బంధువులు అందరూ చూడాలంటే చర్చకు వస్తే ఎవడు చూస్తాడు? ఫంక్షన్కి వెళ్తేనే చూస్తారు. అందుకని ఆదివారం సంఘాన్ని వదులుకొని ఫంక్షన్కి వెళ్తున్నావు. నీ ఆత్మస్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది? పడిపోయింది, పడిపోయింది, పడిపోయింది. నువ్వు ఒక గదిలో ఉన్నప్పుడు నువ్వెవరిని పిలవలే. నువ్వు ఒక గదిలోనే ఇంటిలో ఉంటున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, ఆ గదిలో తింటూ ఆ గదిలో పడుకుంటున్నప్పుడు నీ ఇంటికి ఎవరు రాలే. ఏడ్చావు, ప్రభువా నా స్థితిని మార్చు, ప్రభువా నా బ్రతుకుని మార్చు, అంతకాలం మీ జీవితం అని. పోన్లే, నా బిడ్డ కదా అని దేవుడిచ్చాడు. మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి కారు ఇచ్చాడు, మంచి బట్టలు ఇచ్చాడు. ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నావు? ఒకప్పుడు సంఘాన్ని నా కోసం ప్రార్థించండి అన్నావు. ఒకప్పుడు ఏమున్నా నా సంఘమా రండి అన్నావు. ఒకప్పుడు ఏ ఫంక్షన్ నా సంఘం ఉందన్నావు. ఇల్లు కట్టావు, కారు కొన్నావు, బిల్డింగులు పెరిగిపోయేసరికి ఇప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నా చెప్పనా? మీ పెద్దమ్మకి, మీ బాబాయికి, మీ మామయ్యకి, నీ బంధువులకి. ఎందుకని? వాళ్ళు వచ్చి నీ ఎచ్చుని చూడాలి. ప్రార్థించిన సంఘం ఏమైపోవాలి? ప్రార్థించిన దైవజనుడు ఏమైపోవాలి? ప్రార్థించిన సంఘంలో ఉన్న ప్రేయర్ వారియర్స్ ఏమైపోవాలి? వీళ్ళే ఇప్పుడు మనకు ముఖ్యం. బంధువులు, స్నేహితులు. ఇలా ఎవరు చేస్తారంటే శరీర సంబంధులు. పౌలు అంటున్నాడు, మీ స్టార్టింగ్ బాగుందిరా అబ్బాయి, మీ ప్రారంభం బాగుందిరా అబ్బాయి, ఇప్పుడు బాగలేదు. ఎందుకు బాగలేదు? లోకం మీలోకి వచ్చింది, నీ నడక మారింది. ఇక్కడ నువ్వు ఉండలేకపోతున్నావు, ఇక్కడ నువ్వు కూర్చోలేకపోతున్నావు, ఇక్కడ నువ్వు ఉండలేకపోతే. ఎందుకంటే ఇక్కడ పొయ్యిలో కూర్చున్నట్టు ఉంది. ఇప్పుడు ఒకప్పుడు అభిషేకం అన్నావు, అగ్ని అన్నావు, అదన్నావు, ఇదన్నావు. ఇప్పుడు నీకేమనిపిస్తుందంటే చిచ్చి ఇక్కడ వద్దు. మనం ఎలా ఉన్నా మనం లేమనకుండా ఉండే చోటికి మనం వెళ్ళాలి. మనం ఏమన్నా కూడా, మనం ఏం చేసినా కూడా మనల్ని ఎవడేమనకూడదు చోటికి నువ్వు వెళ్ళాలి. కారణం ఏంటంటే నువ్వు శరీరధారుడిగా మారిపోయావు. ఆత్మలో ఉన్నప్పుడు ఏడ్చావు, వాక్యం ప్రకటిస్తుంటే కళ్ళలో నీళ్లు కారి నువ్వు కూర్చున్న చోట తడిచిపోయింది. నేను చూశాను మిమ్మల్ని, మీలో అనేకులు నేను చూశాను. ఒకప్పుడు మీరు ప్రార్థన చేస్తుంటే, దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థిస్తుంటే, అబ్బా మీరు కూర్చున్న స్థలాలు తడిచిపోయాయి. ఒకప్పుడు నువ్వు ఆరాధిస్తుంటే ఆ సౌండ్ భయంకరంగా వచ్చేది. ఇందాక ఒక అబ్బాయి ఆరాధిస్తున్నాడు, ఏమైపోయిందంటే శరీరం ప్రభువును స్థుతించడానికి రాటలే. హృదయంలో ప్రభువుని పాడాలని ఆశ కలగట్లా. ఎందుకు? అన్నీ వచ్చేసాయి, కావాల్సింది వచ్చింది. ఇప్పుడు జేబులోకి స్థితి మారింది, బ్రతుకు మారింది, జీవితం మారింది, విలువ పెరిగింది, తిండి మారింది, బట్ట మారింది, రూపం మారింది. ఇప్పుడు మనం ఆరాధించలేం. ప్రారంభంలో అయితే పరిగెత్తుకొచ్చావు. నేను చూసేవాడిని, ఈ కిటికీలో కూడా చూసేవాడిని. ఆరాధించడానికి లేవటమే ఆలస్యం. అమ్మమ్మ ఆరాధన స్టార్ట్ అయిందని పరిగెత్తుకొచ్చి. ఇప్పుడు వస్తున్నావా? ఇప్పుడు రాగలుగుతున్నావా? లేదు. పరుగులు తీసుకుంటూ వచ్చిన నీ భక్తి ఏమైపోయింది? ఆతృతగా పరుగులు తీసుకుంటూ వచ్చిన నీ భక్తి ఏమైపోయింది? చల్లబడిపోయింది. శరీరానుసారముగా మారిపోయాం, ఆత్మానుసారముగా ప్రారంభించావు. మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? అపవాది మనల్ని ఏం చేశాడంటే మోసపరిచాడు, భ్రమపరిచాడు. ఎట్లా తెలుసా? ఈరోజు వెళ్ళకపోతే ఏం కాదులే, పోయిన వారం నువ్వు వెళ్ళలేదు,
వారం రోజుల నుంచి ఆమె రావట్లేదు, ఆమెకి ఏమైనా అయిందా? ఏం కాల, నీకు కూడా ఏం కాదు. ఇదే భ్రమపడటం. తప్పుడు బోధలకు మనము చెవియొగ్గటం, తప్పుడు మాటలకు మనము ఆకర్షించబడడం. ఎవడో చెప్పాడు పరలోకంలో పెళ్ళి అవుద్దని, పాపం చేస్తే ఏం కాదని, యేసు రక్తం కడగబడుద్దురా, మనం పాపం చేయొచ్చురా అని చెబుతున్నాడు. ఇంకోటి అంటున్నాడు తాగొచ్చు అంటున్నాడు. అంటే తాగకూడదురా, తాగకూడదు అంటే వాడంటాడు దేవుడు ఆత్మను శుద్ధిగా ఉంచమన్నాడు, శరీరాన్ని కాదు. తాగేది ఎందులోకి పోతుంది? కడుపులోకి పోతుంది, పేగులోకి పోతుంది. ఆత్మ కదా మంచిగా ఉండాల్సింది అన్నాడు. కానీ పౌలు అంటున్నాడు మీ దేహములు మీ అవయములు పరిశుద్ధముగా ఉంచుకొని వాటితో మీరు ప్రభువుని ఆరాధించాలంటున్నాడు. ఇప్పుడు మనం చర్చిలో సినిమా పాటలు పెడతామా? అన్యులు చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ దేవుడి పాట పెడతారు, ఇక తర్వాత కొట్టు, అన్ని సినిమా పాటలే. వాళ్ళు డ్యాన్సులు వేసేది కూడా సినిమా పాటలకి. మనం పెడతామా? పెట్టం. ఎందుకని చెప్పండి? సినిమా పాట పెడతావు, చర్చి కాదు ఇది అంటాం. కట్టడమైన ఈ చర్చిలోని సినిమా పాట నువ్వు పెట్టినప్పుడు దేవుడు నివసించే నీ హృదయంలో సినిమా పాట ఎలా పెట్టావు? ఎలా పాడుతున్నావు? మన వెనక తరానికి, మన వెనక వచ్చే వారికి, మనల్ని చూసి వెంబడించే వారికి, మనల్ని చూసి పరిచయం చేసే వారికి మనం ఏమి నేర్పుతున్నాం? భ్రమ పెట్టేవారు వస్తారు, జాగ్రత్త. భ్రమ పెట్టే మాటలు చెబుతారు, భ్రమపరిచే మాటలు చెబుతారు. నీ ఆత్మీయ జీవితం పతనమైపోయాక వారు కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. భ్రమపరిచే బోధలు వినక. అందుకని యూట్యూబ్లు చూడొద్దు పొద్దాకల. మీరేం చేస్తారు? ఫోన్ చేతులు ఉందని ఎవడో కనపడతాడు, వాడు ఎన్ని చూస్తారు మీరు. వాడు చెబుతాడు స్తోత్రం చెప్పకూడదని ఒకడు, స్తుతించకూడదని ఒకడు, పెళ్లి చేసుకోవచ్చని ఒకడు, పరలోకంలో పెళ్లి ఉంటుందని ఒకడు, పాపం చేయొచ్చని ఒకడు, పాపం చేయకూడదని ఒకడు. రకరకాల బోధలు వచ్చినాయి, రకరకాల బోధలు. మనకు ఎలాంటి బోధ అంటే ఇష్టం అంటే, మనం చేసే పాపాన్ని సమర్థిస్తారు చూడు, వారి బోధలు మనకిష్టం. కానీ కల్వరి గ్లోరియస్ పరిచర్యలో అటువంటి బోధ ఎప్పుడు చేయబడదు. ఇక్కడ ఎవరుంటారంటే కరెక్ట్ అయిన విశ్వాసులే నిలవగలుగుతారు. తుప్పు బ్యాచ్ మొత్తం లేపబడబడేస్తాడు దేవుడు. తుప్పు నుంచడు. మన ఇంట్లో పాత సామాను ఉంది, కొత్త సామాను కొన్నాం. పాత సామాను ఏం చేస్తామమ్మా? పడేస్తాం, దాచుకోం. ఒకవేళ ప్రేమ కలిగి చాలా రోజులు ఉపయోగపడిందిలే ఇది అని ఉంచుకున్నా, కొత్త వస్తువు కొన్నప్పుడు పాతది అక్కడ పెడితే బాగోదని పాతదాన్ని ఖచ్చితంగా పడేస్తా. దేవుని పరిచర్య కూడా అంతే. నీ రూపం బాగున్నప్పుడు, నీ స్థితి బాగున్నప్పుడు, నీ సాక్ష్యం బాగున్నప్పుడు, నీ భక్తి బాగున్నప్పుడు దేవుడు కొత్త వస్తువుని తీసుకొస్తాడు, పాతదాన్ని తీసేస్తాడు. నువ్వు అనుకోవచ్చు వారు బాగా వాడబడ్డారు కదా, వారు దేవునితో ఎంతో అద్భుతంగా నడిచారు కదా అని. అది దేవుడికి తెలుసు. కానీ దేవుడు ఏ వ్యక్తిని ఎక్కడ వరకు వాడుకోవాలో అక్కడ వరకే వాడుకుంటాడు. కాకోలములతో దేవుడు ఏలియాకు భోజనం ఒక పరిధిలో పంపాడు, తర్వాత కాకులతో దేవుడు పని చేయించే కాలం వరకు చేయించాడు. తర్వాత కాకుల్ని ఆపాడు. సారపత్తుకు దేవుడు ఏలియాని తీసుకువెళ్ళాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుని సన్నిధిలో మనం యోగ్యులుగా కనపడాలి. మన ప్రారంభం బాగుంది కానీ మన ముగింపు బాగోట్లా. మన ఆత్మీయ జీవితం శరీరానుసారంగా ముగించకూడదు, ఆత్మానుసారంగానే మనం చనిపోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఒక ముగ్గురిని పరిచయం చేసి ప్రార్థన చేస్తాను. మీకు ఒక ముగ్గురు వ్యక్తులు పరిచయం చేస్తాను.
ఆయన ఆత్మానుసారముగా ప్రారంభించాడు. దేవుని కోసం బ్రతకాలనుకున్నాడు, దేవుని కోసం జీవించాలనుకున్నాడు. దేవుడు ఎలా చెబితే అలా చెయ్యాలని నిర్ణయించుకొని దైవజనుడైన మోషేతో, దైవజనుడైన యెహోషువతో పని ప్రారంభించాడు. ఆయన పేరు ఆకాను. వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు, పరిచర్యకు వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు, రక్షణ పొందినప్పుడు బాగానే ఉన్నాడు, మారు మనసు పొందినప్పుడు బాగానే ఉన్నాడు. కానీ మధ్యలో పుట్టింది ఒక చెడు ఆలోచన, ఒక చెడు తలాంపు, ఒక చెడ్డ మనస్సు వచ్చింది ఆకానుకి. దేవుడు అంటుకోవద్దన్న దాన్ని అంటుకున్నాడు. నిజంగా ఆకాను గురించి బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, బైబిల్ చరిత్రకారులు చెబుతున్న మాట ఏంటంటే, ఆకాను చాలా ప్రార్థనాపరుడు. ఆకాను యెహోషువ తర్వాత ఒకవేళ ఈ నాయకత్వ బాధ్యతలు దేవుడు ఇవ్వాల్సి వస్తే ఆకానుకే ఇచ్చేవాడట. అంత గొప్ప ప్రార్థనాపరుడు, అంత గొప్ప అభిషిక్తుడు పక్కన యెహోషువ పక్కన నడిచాడు. కానీ యెహోషువకున్న బుద్ధి కానీ, యెహోషువకున్న ప్రార్థన కానీ, యెహోషువకున్నటువంటి దైవజ్ఞానము కానీ ఈ ఆకానుకు రాలేదు. చెడ్డ మాటలకు లోబడ్డాడు, చెడు తలాంపులకు లోబడ్డాడు, చెడు హృదయమతంలోకి వచ్చింది. శరీర సారముగా మారిపోయాడు. ఆత్మానుసారముగా ప్రారంభించిన తన యాత్ర, ఆత్మానుసారముగా ప్రారంభించిన తన జీవితం ఎలా ముగించబడుతుందంటే శరీరానుసారముగా ముగించబడు. మీకు తెలుసు, చేయవద్దన్న దాన్ని చేశాడు. ఎందుకు చేసి ఉంటాడు చెప్పనా? నాకెళ్ళి చూడండి. ఎందుకు చేసి ఉంటాడంటే అపవాది తనను భ్రమ పెట్టింది. చెయ్యి, ఏం కాదు. తీసుకో, ఏం కాదు. ముట్టుకో, ఏం కాదు. తెచ్చుకుని కూడా ఆరవలు పెట్టుకో, ఏం కాదు. అపవాది మాటలకు వింటున్నావా? ఆనందరాజు భ్రమపడ్డాడు. ఎక్కడున్నాడు ఈయన? యెహోషువ పక్కన. యెహోషువ పక్కన ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం? ఈయన కూడా యెహోషువ లాంటివాడు అనుకుంటామా? మనం అనుకుంటాం. కానీ అలా ఉన్నాడా? అందుకనే దైవజనులు ప్రక్కన ఉన్న వాళ్ళందరూ దైవజనులు లాంటి మనసుతో ఉంటారని నువ్వు అనుకోవద్దు. ఇప్పుడు వారు అపవాది చేతులకు వెళ్ళిపోవచ్చు, వారు అపవాది వల్ల మారిపోవచ్చు, వారు ఆత్మానుసారంగా ప్రారంభించి ఉండొచ్చు, కానీ వారు శరీరానుసారముగా మారిపోవచ్చు. అపవాది మాటలకు లోబడవచ్చు, అపవాది వలె వారు కూడా మారిపోవచ్చు. చూడు ఎంత బాధాకరమో. యెహోషువ అద్భుతమైన నాయకుడు, కానీ యెహోషువ ప్రక్కన దరిద్రుడు. మీరు అనుకోవచ్చు, మరి యెహోషువ గమనించి ఆకాన్ని తీసి పడేయచ్చు కదా అని. దేవుడు ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి ఒక ఛాన్స్ ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రక్కన కూడా ఒకడున్నాడు, మోసగాడు, అబద్ధికుడు. యేసు ప్రభుని అమ్మాలను చూసినవాడు, యేసు ప్రభుని నిర్దాక్షిణంగా అప్పగించాలని చూసినవాడు ఒకడున్నాడు. వాడున్నాడని యేసుకి తెలీదా? తెలుసు. నాకెళ్ళి చూడట్లేదు మీరు. కానీ మరి యేసు ప్రభు వారు యోధాని నువ్వు ఇట్లా చేస్తున్నా వెళ్ళిపోను ఎందుకు అనలేదంటే మారుతాడేమో అవకాశం ఇచ్చాడు. కానీ మారాడా? మారలే. ఆకాను కూడా అలాగనే లోకంలోకి వెళ్ళాడు. అపవాది మాటలకు లోబడ్డాడు, అపవాది ఆలోచనకు లోబడ్డాడు. ఆత్మానుసారంగా ప్రారంభించిన తన యాత్ర శరీరానుసారంగా ముగించాడు. ఏది చెయ్యొద్దన్నాడు దేవుడు, ఏది తెచ్చుకోవద్దని చెప్పాడు, దాన్ని తెచ్చుకున్నాడు. ఎరుకో గోడలు పడినప్పుడు దానిలో ఏది ముట్టొద్దని దేవుడు చెబితే దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపకుండా వెళ్ళి తెచ్చుకున్నాడు, శాపాన్ని అనుభవించాడు. ఆఖరికి దేవుడు చెప్పాడు, మీలో ఒకడు తప్పు చేశాడు, వాడిని మీలో నుంచి తీసివేయండి అని చెప్పినప్పుడు యెహోషువ నిలబెట్టి అడిగినప్పుడు ఆకాను బయటపడ్డాడు.
ఆకానుని రాళ్లతో కొట్టి చంపేశాడు. తన ప్రారంభం ఎలా ఉంది? అద్భుతం. తన స్టార్టింగ్ ఎలా ఉంది? అద్భుతం. కానీ ముగింపు ఎలా ఉంది? విచారం. నీ జీవితం కూడా అలాగే ఉంది. నీ బ్రతుకులు కూడా అలాగనే ఉన్నాయి. మీ సాక్ష్యాలు అలాగనే ఉన్నాయి. మీ బ్రతుకులు, మీ మాటలు, మీ ఆలోచనలు అలాగనే ఉన్నాయి. దేవుడు చెబుతున్నాడు, ఒకప్పుడు ప్రార్థన అంటే నువ్వు పరిగెత్తుకొచ్చావు, మందిరం అంటే నేను ఊడుస్తానన్నావు, పరిచర్య అంటే నేను చేస్తాను, వాలంటీర్ అంటే నేను చేయాలన్నావు, ప్రేయర్ టవర్లు అంటే నేను ఉండాలన్నావు. చివరికి నీ పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఉంటే ఉందా, లేకపోతే లేదబ్బా, ఏమైంది? ఎక్కడికి వచ్చేసావు? ఎలా అయిపోయింది నీ స్థితి? ఎలా అయిపోయింది నీ భక్తి? అక్కడ ఉండాలని, ఆ ప్రాంతంలో, ఆ పరిచయలో ఉండాలని ఉపవాసాలు, ప్రార్థనలు, కన్నీరు, దేవుని అడిగావు. బా, చాలా సంతోషం. కానీ ఎందుకు అలా అయిపోయావు? ఎవడు నిన్ను భ్రమ పెట్టింది? ఎవడు నిన్ను మోసం చేసింది? ఎవరి మాటలు లోబడ్డావు? ఎవరి మాటలు నీ హృదయంలో చొచ్చుకుపోయాయి? నిన్ను భ్రమపరిచే వాడి మాటలు, అపవాది మాటలు, సాతాను మాటలకు లోబడి నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకున్నావా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నువ్వు కూడా ఆకాల్లాగా ఉన్నావేమో. చెక్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో. నీ బ్రతుకును ఒకసారి పరిశీలించుకో. భ్రమ పెట్టే బోధలు వినొద్దు. తప్పు చేసిన ఏం కాదు, లేకపోతే ఇంకొకటి రకరకాల అబద్ధపు బోధలు, వాక్యం సరిగా రాని వాళ్ళ బోధలు, వాక్య నడిపింపులు లేని వాళ్ళ బోధలు, ఆ పుస్తకం ఈ పుస్తకం, ఆ పుస్తకం ఈ పుస్తకం చదివి 2 పుస్తకాలు పెట్టుకొని చెప్పేవారి బోధలు. పుస్తకాలు చదివి బోధలు చెప్పొద్దు. ఇప్పుడు బైబిల్ చదివే బోధించాలి. బైబిల్లో ఉన్న సారం, బైబిల్లో ఉన్న సత్యం, బైబిల్లో ఉన్న విషయం నీ హృదయంలోకి రావాలి. ఎవడో పుస్తకం రాస్తాడు, ఆ అభిప్రాయం ఆయన ఇంకొకలా రాస్తాడు, ఇంకొక పుస్తకాన్ని ఇంకొకలా రాస్తాడు. వాళ్ళ అభిప్రాయాలు మనం సంఘంలో వేసి రుద్దకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెబుతాడో దాన్ని మనం బోధించాలా. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, వీరి బోధలు వినొద్దు, అందుకని వెళ్ళొద్దు. ఎగేసుకొని వాళ్ళ వీళ్ళు ఎన్ని చూడవద్దు. ఇట్లా పట్టుకుని నిద్రపోస కూడా చూస్తున్నారు. నీకేడ అద్భుతమైన వాక్యాన్ని దేవుడు అందిస్తున్నాడు. ఇక నీకు అద్భుతమైన వాక్యం, సత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. సత్యమైన వాక్యం విన్నా పర్వాలే, కానీ సత్యమైన వాక్యం మనం ఎక్కడ వినం. ఈ టేబుల్ మీద 40 లక్షలు పెట్టి, దైవజనుడా ప్రతి నెల నీకు 40 లక్షలు ఇస్తాను, నువ్వు అనాథ స్థానాలు నడుపు. ట్రైబల్ ఏరియాకి వెళ్ళి నువ్వు సువార్త చెబుతూ మెడికల్ క్యాంపులు పెట్టి, మా పరిచయలో నువ్వు కూడా ఉండు, ప్రతి నెల నీకు 40 లక్షల రూపాయలు. 6 మిషనరీలు వచ్చి ఫోన్ల మీద ఫోన్లు తీసుకో. దైవజనురాలు చెబుతున్నది, మా దర్శనములో, మా పిలుపులో ఈ అనాథ శరణాలయం లేదు, మేము చెయ్యం. మాకు లేదు ఆ పిలుపు. మా పిలుపు సువార్త. మా పిలుపు దేవుని సేవకులు తయారు చేయడం. మా పిలుపు దేవుని మందిరాలు కట్టడం. నశించిపోతున్న వారికి సువార్తను అందించడమే మా పిలుపు. తీసుకోవచ్చు, నేను తీసుకుంటే ఈ పాటికి ఎప్పుడు రోల్స్ రాయల్ కారు కొనొచ్చండి. 4-5 ఉండే ఇంటి ముందు. డూప్లెక్స్ ఇల్లు కట్టేవాడిని. 6 రేకుల షెడ్లో, అబ్రంగారు 6 రేకుల షెడ్లో నేను ఎందుకు ఉండే? ఇటు తడుస్తుంటే ఇటు రావడం, ఇటు తడుతుంటే ఇటు రావడం. పాస్టర్ గారు గిన్నె పట్టుకొని ఇటు వస్తుంది, ఆగు, ఇటు వస్తా, తెల్లవార్లు. మీకు ఒక ఎగ్జిబిషన్ చూపించాలి, రండి సాయంత్రం మా ఇంట్లోకి.
సీలింగ్లు అన్నీ ఊడిపోయి నీళ్ళు గారుతుంటాయి. కరెక్ట్గా తల దగ్గరే ఉంటుంది ఊడిపోయేది. ఒక ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. అప్పుడే తలుపు తీసుకొని ఇంట్లోకి వెళ్ళాం. ప్రేయర్ అవ్వగానే మా పాప మేము వచ్చినామని ఇట్లా లేచింది. లేవటం దాని కింద పడ్డది. కరెక్ట్గా అక్కడ ఉంటే నెత్తి మీద పడాలి. ఇప్పటికదే ఇల్లు. అప్పుడప్పుడు నాకు అనిపించింది, అబ్బా ఆ ప్రాజెక్ట్ని తీసుకున్నాడు అది పాడికి. ఓహో దేవుడు అంటాడు, ఎర్రోడు సచ్చోడు నీ పాడికి, ఆఖరి నువ్వు సిగరెట్లు కూడా తాగోడు అన్నాడు. అమ్మో ప్రభు అవద్దు, అడుక్కు తినైనా సువార్త చేసి అట్టన్న చచ్చిపోతా కానీ ఈ పాపం నాకొద్దు. నా పిలుపు కాదు అనాథ శరణాలయం. చాలామంది అనాథ శరణాలయాల పేర్లు చెప్పుకొని అడుక్కు తిని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక దైవజనుడు ఉన్నాడు నాకు తెలిసి, ఢిల్లీలో ఆగ్రాలో సేవ చేస్తాడు. ఆయన నాకు చెప్పాడు, తమ్ముడు ఒక ఇద్దరు అనాథ పిల్లలను మనం పోషించగలిగితే మన జీవితం సెటిల్ అయిపోతున్నాడు. ఏమన్నా వాళ్ళ కోసమైన సహాయం చేస్తారు, మనం హాయిగా బ్రతకొచ్చు అన్నాడు. నేను అదే చేస్తున్నా అన్నాడు. నువ్వు చేయన్నా, నేను చేయలే అన్నా, నా వల్ల కాదు, అది నా పిలుపు కాదు. అనాథ పిల్లల పేరు అసలు అక్కడ అనాథ పిల్లలే ఉండరు కొంతమందికి, కానీ అనాథ పిల్లలు ఉన్నారని చెబుతుంటారు. ఎవరన్నా వచ్చినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు తీసుకొచ్చాడు పెడతారు. ఎన్ని చూడలే మేము. పొన్నూరు అని ఒక ఊరు ఉంటుంది. పొన్నూరు మీటింగ్స్కి వెళ్ళాం. నాతో కూడా అప్పట్లో కొంతమంది పిల్లలు వచ్చారు, ఓల్డ్ వాలంటీర్స్ వచ్చారు. వాళ్ళని ఒక పెద్ద హాస్టల్లో పెట్టాం. అదేంటని అడిగా నేను. అనాథ శరణాలయం అన్నారు. మరి అనాథ పిల్లలు ఏరన్నా ఉండరు. మరి ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టారు అంతే. మరి పిల్లలు లేకుండా డబ్బులు ఎట్లా వస్తాయి? పిల్లలు వచ్చేస్తారు టయానికి. ఎట్లా? అక్కడ వాళ్ళందరిని తీసుకొస్తాం, హాస్టల్ వాళ్ళందరిని తీసుకొచ్చాడు ఉంచుతాం. ఫారినర్స్ రాగానే చూపిస్తాం. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకట భోజనం తినిపిస్తున్నట్టు ఫోటో, వంట వండుతున్నట్టు ఫోటో, కూరగాయలకు వస్తున్నట్టు ఫోటో, పెట్టేది 2 ప్యాకెట్లు పులిహార. డబ్బులు అడుక్కొని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. మోసాలు చేసి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అడిగాను వాళ్ళని, ఏందా ఇంత పెద్ద హాస్టల్ ఉంది, ఇన్ని ఫోటోలు ఉన్నాయి, ఇందులో ఒక్క పిల్లలు లేరంటే అక్కడ వాచ్మెన్ అంటాడు, పిల్లలు అసలు ఎవరు ఉండరండి, సంవత్సరానికి ఒకసారి దొరలు వస్తారు. దొరలు వచ్చినప్పుడు మా కాలనీలో ఒక 50-100 మంది పిల్లల్ని తీసుకొచ్చి 2 రోజులు ఇక్కడే పడుకోబెడతారు. ఆ 2 రోజులు అటు పాస్టర్ గారు వాళ్ళకి ఇసురుతారట కరెంట్ పోతే పిల్లలకి. ఫారినర్స్ అనుకుంటారట ఎంత భక్తి చేస్తున్నారు రా వీళ్ళు అనుకుంటారట. వాళ్ళే వంట వండుతున్నట్టు చూస్తుంటారట, అబ్బా ఎంత భక్తి రా వీళ్ళకి పిల్లలంటే. వాళ్ళే కాయగూరలు వేస్తుంటారట, వాళ్ళే తిన్నానా ఎప్పుడు పెట్టలే, కానీ వాళ్ళు వచ్చినప్పుడే పెడతారట. దేనికోసం అని అడిగితే వాళ్ళు చెబుతున్నారు, డబ్బుల కోసం. ఇటువంటి డబ్బు నా కాళ్ళ కాడికి వచ్చింది, నా టేబుల్ మీదకి వచ్చింది. ఇదే టేబుల్ మీదకే దైవజనులు అన్నారు, చిచి ఇది రక్తపు కోడు, మనకొద్దు, మాకు అవసరములే. ఇటువంటి బోధకులు చాలా మంది రోజు టీవీలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కొల్లలుగా కనపడుతున్నారు. కొల్లలుగా ఇటువంటి పరిచర్యలు, ఇటువంటి వారు చెప్పే మాటలు మనం వినకూడదు. ఇటువంటి వారి మాటలకు లోబడద్దు, భ్రమపడద్దు, మోసపోవద్దు, అబద్ధికులు చెప్పే మాటలకు లోబడద్దు. అకాను కకృతి పడ్డాడు, ఆశించాడు బంగారమును, వెండిని, వస్త్రములను. ఆఖరికి ఏమయ్యాడు? శరీరానుసారిగా చచ్చిపోయాడు, రాళ్లతో కొట్టేశాడు. నువ్వు కూడా అలాగే ఉన్నావు. అందుకని ఆరాధనకు 7 గంటల కంటే 9 గంటలకు వచ్చావు. నువ్వు కూడా అలాగే ఉన్నావు. అందుకని దేవుని పరిచర్య కంటే నువ్వు ముందుకు రావట్లే. నువ్వు కూడా అలాగే ఉన్నావు. అందుకని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు. వీళ్ళు చెప్పిన మాటలకు లోబడిపోయావు. లోబడి ఈరోజు రోడ్డు మీద నిలబడ్డావు. వీళ్ళు చెప్పిన మాటలకు లోబడి బాధపడుతున్నావు. వీళ్ళు చెప్పిన మాటలకు లోబడి సంఘాన్ని వదులుకొని వెళ్ళిపోయావు. అకాను అలాగే చేస్తే రాళ్లతో కొట్టి చెప్పబడ్డాడు. నువ్వు అలాగే ఉన్నావా?
ప్రారంభం బాగుంది కానీ ముగింపు బాగలే. ప్రారంభం బాగుంది సంసోనుది. ప్రారంభం చాలా అద్భుతంగా ప్రారంభించాడు సంసోను. కానీ సంసోను తన ముగింపు ఘోరంగా చనిపోయాడు. దేవుని కోసం పనిచేశాడు, శత్రువులు వెంటాడి చంపాడు, కానీ చివరిలో శరీరానుసారముగా మారిపోయాడు. అందుకోసమే సంసోను చరిత్రహీనుడైపోయాడు. ఈ ఉదయకాలం నువ్వెలా ఉన్నావు? నీ ఆత్మానుసారమైన జీవితం ఎలా ఉంది? భక్తి జీవితం ఎలా ఉంది? తగ్గిపోయిందా? ఇంట్లో ప్రార్థన లేదా? వ్యక్తిగత ప్రార్థన లేదా? కుటుంబ ప్రార్థన లేదా? దేవుని కొరకు ఇచ్చే మనసు లేదా? దేవుని కొరకు పరిగెత్తుకొచ్చే హృదయం పోయిందా? ఒకప్పుడు ఛార్జీలు లేకపోతే నడుచుకుంటూ వచ్చావు. ఒకప్పుడు రేపు ఆదివారం అంటే నీ ఇంట్లో 50 రూపాయలు ఉంటే ఇంట్లోకి నూనె తెచ్చుకున్న, కూరగాయలు తెచ్చుకున్న 50 అయిపోతే రేపు నేను మందిరానికి వెళ్ళలేను, ఈ కూరగాయలు ఆపేసి మందిరంకి వచ్చావు. కానీ ఇప్పుడు ఏమైందిరా? ఆదివారం అంటే శనివారమే వచ్చావు అప్పుడు రవి, ఇప్పుడు ఆదివారం కూడా కనపడ్డాల. శనివారమే దిగిపోయేవాళ్ళు. కేజీఆర్ టీం శనివారం ఒక 40-50 మంది ఉండేవాళ్ళు. శనివారం ఆరాధనలో 40-50 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు శనివారమే వచ్చేవాళ్ళు క్యారేజీలు కట్టుకొని. ఆదివారం ఆరాధన చూసుకుని ఎప్పుడో నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి సాయంత్రం 6-7 అయ్యేదని చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు ఎక్కడున్నావు రవి? శనివారం రాటలే. ఏమైంది? భక్తి తగ్గిపోయింది. ఆశలు పెరిగిపోయాయి, మనకి ఆలోచనలు పెరిగిపోయాయి, సంపాదించాలని తపన పెరిగింది. ఏం సంపాదించి ఏం చేశాడు యాకోబు? సంపాదించుకున్న చేపల్ని ఏం చేశాడు పేతురు? ఏం చేస్తున్నావు? శనివారం అనగానే ఉపవాస ప్రార్థన ఉంటుందని పరుగులు ఎత్తుకొచ్చావు. ఇప్పుడు వస్తున్నావా? ఆదివారం ఒకటి వెళ్తే చాలే అంటున్నావు. ఎందుకు? సన్నగిల్లిపోయావు. బల్లారాధనంటే ఆతృతగా సిద్ధపడొచ్చావు. ఇప్పుడు వస్తున్నావా? రాటలే. ఏమైపోయింది మన భక్తి? ఏమైపోయింది చెప్పాలేసన్నా? మందిరం గేటు తీయకపోతే గేటు కాడే కూర్చున్నాడేసన్నా. గేటు కాడే. ఎవరబ్బా ఈ గేట్ కాడ ఉందా అని ఎప్పుడో మేము వెళ్ళి చూస్తే ఆ గేట్ కాడ కూర్చున్నాడు. గేట్ తీయగానే వచ్చి ప్రజల డాడీ చిపురు తీసుకుని ఉడుతూనే ఉండేవాడు. ఇప్పుడు ఏడేసన్నా? ఇప్పుడేడి? వేసేయమ్మా, వేసేసుకొని మంచం పడుకో. ఏసీ లేనప్పుడు మందిరం కాడ ఉన్నావు, ఏసీ వచ్చినప్పుడు మందిరాన్ని వదిలిపెట్టావు. దావీదు అరణ్యములో ఉన్నప్పుడు అదే భక్తి. రాజసింహాసనం మీదకి వెళ్ళాడు, రాజు అయ్యాడు. దేవుడు అనుకున్నాడు ఈ అబ్బాయి రాళ్ళే నా దగ్గరకు అనుకున్నాడు. రాజుని చేశాను కదా రాళ్ళే అనుకుంటే ఇంటి తలుపులేసి తాళాలేసి బైబిల్ తీసుకుని వెళ్తున్నాడు అబ్బాయి. దావీదుని దేవుడు అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నీ దగ్గరికే వస్తున్నా. ఏసీ ఉందగా, ఇంట్లో ఉండపోయావా? మంచి బెడ్ ఇచ్చాక పడుకోపోయావా? మంచి హోదా ఇచ్చాక అక్కడ ఉండపోయా, భోజనం చేయపోయావా అంటే అంటాడు, నాకు అవన్నీ వద్దు, నువ్వే కావాలి. ఆ స్థితికి విశ్వాసి రావాలి. నీకు అన్నీ ఇస్తాడు దేవుడు, నువ్వు అడగవసరలా. నీకు ఏది కావాలని ఇస్తాడు. నువ్వు రాజులాగా ఉండాలని దేవుని కోరిక. నీవు చిప్పురు గుడ్డలు వేసుకొని ఖాళీ కడుపుతో ఉండాలి, నువ్వు అడుక్కునే వాడికి ఉండాలనేది దేవుని కోరిక కాదు. నిన్ను గొప్ప చేయాలనేది దేవుని కోరిక. కానీ గొప్ప చేసిన నువ్వు ఆయన దగ్గర ఉండాలనేది దేవుని ఆశ. గొప్ప చేయబడి నువ్వు దేవుని దగ్గర ఉండాలనేది దేవునికి ఉన్న ఆశ. అదేంటో మరి ఆయన ఆశ.
మనం కూడా అంతే కదా. మనం ఏదైనా సహాయం చేస్తే సహాయం నేను చేస్తే కాబట్టి వాడు నా మాట వినాలి మనం అనుకోమా. మరి మనం ఎలా అనుకుంటామో దేవుడు కూడా అలాగే అనుకుంటాడు. నేను ఇచ్చాను కదా ఈ అమ్మాయికి నా మాట వినాలి, నేను ఇచ్చాను కదా ఈ కుమారుడికి నన్ను స్తుతించాలి దేవుడు అనుకుంటాడు. కానీ మనం ఉండట్లేదు, శరీరానుసారంగా మారిపోతాం. నీ భక్తికి విలువ ఎప్పుడంటే, నీ ప్రార్థనకు గొప్ప ఎప్పుడంటే, నీ ఆత్మీయ జీవితానికి క్రేజ్ ఎప్పుడు పెరిగిద్దంటే, అన్నీ ఉన్నా వదిలి ప్రభు దగ్గరకు వచ్చి కూర్చుంటావు చూడు. అప్పుడు దావీదు ఎందుకు దేవునికి హృదయానుసారుడు అయ్యాడంటే, అందుకే ఎవరికి చెప్పని మాట, ఎవరికి మన ఘనత దావీదుకు దేవుడు ఎలా ఇచ్చాడంటే, అన్నీ ఉన్నా కూడా అన్నిటిని కాదని నాకు నువ్వే కావాలి. నేను నా పిల్లలు నీ భోజన బల్ల చుట్టూరు అయా ఒలీవ మొక్కల వలె ఉంటాం. ఓ నీ సన్నిధిలో ఉంటాం. ఉదకున ఉదయకాలమున సాయంకాలమున నీ సన్నిధికి వస్తాను. బా రోజుకి 7 సార్లు ఎక్కడ ప్రార్థన చేశాడు బాబు రాజు. రోజుకి 7 మార్లు రాజుకి ఆడ కుదిరిద్దా? అబ్రహాం గారు రోజుకి 2 సార్లు ప్రార్థన చేస్తాం, ఉదయం సాయంత్రం. ఆ ప్రార్థనకి కష్టం అబ్రహాం గారికి. 2 సార్లు చేస్తాడు, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి. మరి రోజుకి 7 సార్లు రాజు ఎలా చేశాడు? రాజుకి అసలు ప్రార్థన చేసే ఓపిక తీరిక ఉంటుందా అబ్రహాం గారు? రాజరికం, రాజ్యపాలన, మనుషులు వస్తుంటారు, అపాయింట్మెంట్స్, ఎన్ని అపాయింట్మెంట్లు ఉంటాయి. రాజు అంటే మోదీ గారికి ఖాళీ ఉంటుందా? మోదీ గారు ఒక్కొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు. దాన్నే మన ముఖ్యమంత్రి గారికి మోదీ గారు ప్రధానమంత్రి 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చారు అని రాస్తారు. అది గొప్ప. మరి అంత బిజీగా ఉండే దేశ అధికారి రాజు 7 సార్లు ప్రార్థన చేశాడు రా బాబు. అందుకని దేవుడికే పిచ్చెక్కి ఈడవడరా బాబు రోజు వస్తున్నాడు, పొద్దాక వస్తున్నాడు, ఏంటి ఉదయం వచ్చాడు, టీ తాగాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు, మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటాడేమో చూద్దాం, పడుకుంటాడు, వలసి పడుకుంటే పడుకోట్ల పోవట్లే, మళ్ళీ వచ్చాడు. ఏమైనా ఇది పని బాట ఏం లేదంటే, నా పని నా బాట నువ్వే. మరి రాజు అయ్యావుగా, అధికారం చలాయించవచ్చుగా. ఆ రాజపోడా నువ్వే నా రాజువి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అది దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు శరీరానుసారంగా ఉన్నావు, అందుకని సరిగ్గా రావట్లే. శరీరానుసారంగా మనం ముగించకూడదు. ఆత్మానుసారంగా ప్రారంభించిన సంసోను ఆఖరికి శరీరానుసారంగా ముగించబడ్డాడు. దేవుడు తనతో నడిచాడు, దేవుడు తనతో ఉన్నాడు. కనుక రోజున శరీరానుసారంగా పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. ఎప్పుడైతే పడిపోయాడు దేవుడు అతను వదిలేసి వెళ్ళిపోయాడు. కళ్ళు పీకేశారు, చేతులు కట్టేశారు, గుడి స్తంభాలకు కట్టేశారు. కుక్క కట్టి హీన్యమైపోయింది తన బ్రతుకు. ఒకప్పుడు తనను చూస్తే భయపడిన ప్రజలు, ఒకప్పుడు తన అంటే గడగడలాడిన ప్రజలు ఇప్పుడు ఆయన పట్టుకు కొట్ట అంటున్నారు. కారణం దేవుని అభిషేకం తనలో లేదు. చంపేశారండి, చచ్చిపోయాడు. యోధ కూడా అంతే. ప్రారంభం మంచిగా చేశాడు, దేవునితో నడిచాడు, దేవునితో పాటుగా నడిచాడు, దేవుని వల్ల అద్భుతాలు చేశాడు యోధ కూడా. కానీ ముగింపు ఘోరంగా చనిపోయాడు. ఉరి పెట్టుకొని, చెట్టుకు ఉరి పెట్టుకొని, వింటున్నారా? నేను ముగిస్తున్నా. చెట్టుకు ఉరి పెట్టుకొని చనిపోయాడు. బా, ఈ మరణం నీకు రాకూడదు. ఇటువంటి ముగింపు మనకు రావద్దు. ఇటువంటి జీవితం మనకు వద్దు. మన జీవితాన్ని శరీరానుసారంగా మొగకూడదు. పౌలదే అంటున్నాడు, గలతీలారా, గలతీలారా, ఓ గలతీలారా, శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా మీరు? పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిపూర్ణులు అవుతాం. పరిశుద్ధాత్మ మీలో లేడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు ఆయన. అందుకనే శరీర సంబంధులు చూడండి, రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒకప్పుడు భక్తిగా ఉన్నావు, ఒకప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు వణికిపోయావు. దేవుడంటే భయం, ప్రతి ప్రార్థన, ఆత్మ నింపుదల. ఓ నువ్వు వేడిస్తే మందిరం తడిచిపోయిందబ్బా.
అటువంటి పిల్లలు పాడైపోతుంటే బాధేసింది. అటువంటి ఆత్మానుసారముగా బ్రతికిన బిడ్డలు శరీరానుసారముగా కనబడితే ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత కన్నీరు, ఎంత వేదన. ఒకసారి ఒక సహోదరి చాలా సంవత్సరాల క్రితం మన చర్చ్కే వచ్చింది. మీకు ఎవరికి తెలియదు, అసలు అప్పుడు ఇంకా చర్చ్ కూడా కట్టలే, ఆ పాకలో నడుపుతున్నాం. చాలా ఆత్మీయంగా ఉండేది, చాలా ప్రార్థన చేసుకునేది. కానీ ఒక రోజు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక వీధిలో చూడకూడని చోట ఆ వ్యక్తిని నేను చూశా. నేను వస్తున్నాను, ఆ రోడ్డు మీద ఇలా వచ్చేస్తుంటే ఆ చీకట్లో నిలబడి ఉందండి. ఆ టెంపుల్ దగ్గర ఆ చీకట్లో నిలబడి ఉందండి. నాకు చాలా బాధ వేసింది, చాలా దుఃఖం వేసింది. ఏడ్చాను, ప్రభువా ఇన్ని వాక్యాలు విన్న ఈవే ఈ చీకట్లో, ఈ స్థలంలో ఉండకూడని చోట ఉన్నది. తన రూపం, తన గెటప్, తన బట్ట విధానం మారిపోయి కనబడింది అక్కడ. బాధపడ్డాను. ఆ తర్వాత ఇక అమ్మాయి ఎక్కడ కనపడలా నాకు. మన జీవితాలు అలా ఉండకూడదు. మన బ్రతుకులు శరీర సానగా మొగ్గకూడదు. వీళ్ళ మాటలకు మనం ప్రభావితం కాకూడదు. వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలకు మనం భ్రమపడకూడదు. సాతాను భ్రమ పెడతాడు, జాగ్రత్త. అదంటాడు, ఇదంటాడు, అదంటాడు, ఇదంటాడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సాతానుడు కన్ఫ్యూజ్ చేయటమే వాడి పని. యేసు ప్రభువుని పట్టుకోవడానికి ఎవరినో ఉపయోగించలా, యేసు ప్రభు ప్రక్కన ఉపయోగించుకున్నాడు. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, వారి మాటలకు నువ్వు భ్రమపడి నువ్వు పాడవద్దు. ఇతరుల మాటలు, ఇతర వాక్యాలు విని, ఇతర ప్రసంగాలు విని నువ్వు భ్రమపడవద్దు. రకరకాల బోధలు వచ్చాయి మార్కెట్లోకి. ఒక ఆయన చెబుతున్నాడు, 5,000 కడితే పరలోకాలు ముందే రిజర్వేషన్ చేస్తాడట. అబ్రాం గారు 5,000 నా దగ్గర ఉంది ఆ వీడియో. ఆయన అంటున్నాడు, అమ్మ కట్టమ్మా బిడ్డ, నేను రిజర్వేషన్ చేసేస్తాను ఈరోజు అంటున్నాడు. అయ్యగారండి ఎంత కట్టాలండి? మరి మా ఆమెకి, మా ఆయనకి, మా పిల్లలకు కూడా, అందరికి ఎవరు దాలకేనమ్మా. బస్ టికెట్ ఎక్కావనుకో, బస్ టికెట్ నువ్వు ఒక్కదాని కొనుక్కుంటావమ్మా, మీ అందరూ ఉంటే అందరికి ఎవరు దాలు కొంటావు కాట్లేకునమ్మా. ఎంతయ్యా? 5,000 పరలోకానికి టికెట్, రిజర్వేషన్ 5,000. ఆమె కట్టింది, పంపింది. మోసం. ఎంత ఘోరం! పరలోకానికి 5,000, ఎంత ఘోరం అండి. ఇంకొక ఆయన వీడియో పెడతాడు ప్రొద్దున్నే, ఈరోజు నీకు అద్భుతం జరిగిద్దని పెడతాడు. ఆయన వీడియోలు అంతకితం 3, 4, 5 చూసేవాళ్ళు. ఇప్పుడు ఈయన ఇట్లా పెడుతున్నాడు, ఎట్లా ఈరోజు నీకేం జరిగిద్దో తెలుసా అంటాడు. క్వశ్చన్ మార్క్ వేయగానే ఏం జరిగిద్దని మనం ఓపెన్ చేస్తాంగా. ఒక్కొక్క వీడియో 10,000 మంది, 20,000 మంది చూస్తున్నారు. ఏముండదు అక్కడ, ఏముండదు. మోసం, మోసం. మోసగాళ్ళు వచ్చారు, భ్రమపరిచే వాళ్ళు వచ్చారు. కబడ్దార్, జాగ్రత్త క్రైస్తవ్యమా, జాగ్రత్త. మోసగాళ్ళు వచ్చారు. మోసం, అబద్ధ బోధలు, డబ్బు కోసం, పేరు కోసం. అటువంటి వాటి వరకు మనం వెళ్ళొద్దు. అటువంటి వాటి వైపు మనం చూడొద్దు. అటువంటి వాటిని మనం మనసులోకి తేవద్దు. మనం ఎలా ఉన్నాం? మొదటిలో ప్రార్థన ఎలా ఇచ్చాం, భక్తి ఎలా చేసాం, పాటలలో పాడాం, ఆరాధనలో చేసాం, వాక్యాలలో విందాం, ప్రార్థన అంటే ఎలా పరుగులు తీసుకొచ్చాం. అసలు ఆరాధిస్తుంటే కలవరి మార్గం పరిచర్యలో పరలోకం కనబడిపోయేది. పరలోకమే. ఈ కలవరి గ్లోరియస్ చర్చ్కున్న స్పెషల్ ఏంటంటే వర్షిప్. హల్లెలూయా అండి. బా, ఈ
ఇప్పుడు ఆ వర్షిప్ కనబడట్లే కొన్ని చోట్ల. ఇప్పుడు మన దగ్గర ఇందాక ఆరాధించడం అంటే సప్పట్లు కొట్టాడు, వాడు ఇటు కొడుతున్నాడు బాబు, ఇటు ఏంటో మనేది పెట్టుకున్నాడు, పెళ్లి కాలేదని మనేది అనుకుంటాడు. ఎప్పుడు అలా ఉండకూడదు. మనము ఆత్మానుసారంగా ప్రారంభించినప్పుడు ప్రశాంత్ ఎలా ఉండాలి? ఆత్మానుసారంగానే ముగించాలా, శరీరానుసారంగా ముగించకూడదు. శరీరానుసారంగా ముగించకూడదు. అలా ముగించిన వారి చరిత్రలో పాడైపోయాయి. ఆకాను అలాగే ముగించాడు, చనిపోయాడు. సంసోను అలాగే ముగించాడు, చనిపోయాడు. చివరగా గహజీ ఆత్మానుసారంగా ప్రారంభించాడు. వింటున్నారా శారమ్మ గారు? దైవజనుడి దగ్గర ఆత్మానుసారంగా ఉన్నాడు, కానీ తన ముగింపు శరీరానుసారం. కుష్టి వ్యాధి వచ్చింది, భయంకరమైన శాపం. శాపం మనకొద్దు, లోకం మనకొద్దు. తిరిగి మరలా మనం మన జీవితాన్ని ఆత్మానుసారంగా కట్టుకుందాం. లేచి నిలబడదాం. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నాయన, ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. అవునయ్యా, గలతీ సంఘాన్ని చూసి సేవకులు ఉన్న పరిశుద్ధాత్మదేవును బాధపడుతున్నావు. గలతీ సంఘాన్ని చూసి ప్రభువా దైవజనుడు బాధపడుతున్నాడు. ఓ గలతీలరా, ఓ అవివేకులరా, మిమ్మల్ని ఎవరు భ్రమపరిచారు? ఎందుకు ఆత్మానుసారంగా ప్రారంభించి మీ జీవితాలను ఎందుకు శరీరానుసారంగా ముగిస్తున్నారని దైవజనుడు బాధపడుతున్నాడు. అయ్యా దైవజనుడు కాదు, కానీ ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవాని సేవకుల నుండి నువ్వు బాధపడుతూ మా యొక్క జీవితాలను చూసి నువ్వు మాట్లాడినందుకు వందనాలయ్యా. ప్రభా, నిజమే, ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరసారులుగా మారిపోయిన వారు ఉన్నారేమో ఇక్కడ ప్రభువా. అయ్యా, ఇదిగో అందుకే నువ్వు బాధపడుతూ మాట్లాడుతూ వచ్చావు నాయన. ఒక నిర్జీవమైన స్థితిలోనికి నిబిడలు వెళ్ళిపోయి ఉన్నారయ్యా. నాయనా తండ్రి, సాతానుడు భ్రమపరిచినప్పుడు వాడు మాటలు విని ప్రభువా ఆత్మికంగా నష్టపోయి ఉన్నారయ్యా. ఆత్మీయతలో దిగజారిపోయి బలహీనలైపోయి ఉన్నారు ప్రభువా. కానీ నీ ప్రేమ గొప్పది కదయ్యా, నీ కరుణ గొప్పది కదయ్యా. మమ్మల్ని వదిలేయలేని దేవుడు కదయ్యా, మమ్మల్ని వదిలి ఉండలేని వాడివి కదా డాడీ. అందుకే సరి చేయడానికి ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయినా కొంతమందిని దృష్టాంతాలుగా మాకు బోధిస్తూ వచ్చున్నావు. ఆత్మానుసారంగా ప్రారంభించిన ఆకాను శరీరానుసారంగా తన జీవితాన్ని ముగించాడయ్యా. ఆత్మానుసారంగా ప్రారంభించిన ఇస్కరియోతు యూదా శరీరానుసారంగా తన జీవితాన్ని అయ్యా ముగించాడు. అయ్యా, భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడు. ఆత్మానుసారంగా ప్రారంభించిన గెహజీ శరీరానుసారంగా మారిపోయి ఉన్నాడు. ఆత్మానుసారంగా ప్రారంభించిన శాంసన్ అయ్యా శరీరానుసారంగా తన జీవితాన్ని ముగించాడు ప్రభా. కానీ ప్రభా, నా తండ్రి నాయన, ఆ తప్పిపోయిన కుమారుడు నాయన తిరిగి తన యొక్క జీవితాన్ని సరి చేసుకున్నాడయ్యా. తిరిగి నాయన నీ చెంతకు చేరి ఉన్నాడయ్యా. అయ్యా ఇదిగో నాయన మేము ప్రభా, అయ్యా ఇదిగో తండ్రి నాయన ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించిన వారి జీవితాల వల్ల మా జీవితాలు ఉండొద్దయ్యా, ఉండొద్దు. ఈరోజు నువ్వు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సరి చేయబడ్డారు. నేను నమ్ముతున్నాను ప్రభా, ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడ్డారు, క్షమాపణ కోరుకున్నారు. ప్రతి ఒక్కరిని క్షమించయ్యా. ఇదిగో వారి ఆత్మీయ జీవితాన్ని సరిచేయి ప్రభా. వారు ఆత్మీకంగా ప్రతి ఒక్కరిని బలపరిచయ్యా. పరిశుద్ధాత్ముడా, మేము ఎప్పుడు బలహీనం అప్పుడు మమ్మల్ని బలపరిచేవాడివయ్యా తండ్రి నాయన. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాన్ని బలహీనపరిచిన ప్రతి దుష్ట ఆత్మను పారదోలుతున్న వేస్తున్నామంలో, ప్రతి చీకటిని పారదోలుతున్న వేస్తున్నాములో, భ్రమపరిచే దురాత్మను పారదోలుతున్న వేస్తున్నామంలో ప్రతి ఒక్కరిని ఆత్మీకంగా స్థిరపరచునైనా, ఆత్మీకంగా బలపరచునైనా. ఎప్పుడు ఆత్మలో తీవ్రత దయచేయండి అయ్యా, ఆత్మీయ తృష్ణ దయచేయండి అయ్యా. నిన్ను ఆరాధించాలని దావీదుకి ఎటువంటి మనసు ఉందో అటువంటి మనసు మాకు ఇవ్వయ్యా. ఎప్పుడు నీ మందిరంలో ఉండాలని ఆశ దావీదుకి ఎట్లుందో అటువంటి మనసు మాకు ఇవ్వయ్యా.
అయ్యా ఎప్పుడూ కూడా నీ పాదాల దగ్గర గడపాలనే మనసు దావీదుకి ఎట్లుందో అటువంటి మనసు మాకు కూడా దయచేయండి అయ్యా. ఈ లోకాన్నే వెంబడించకుండా అయ్యా నాయన ప్రభ నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నాయన లోకంలో ఉన్న సంపదను చూసి ప్రభ నిన్ను విడిచిపెట్టకుండా ప్రభ అయ్యా దావీదు నాయన నిన్నెలా హత్తుకుని ఉన్నాడో మేము కూడా నిన్ను హత్తుకునే కృపా భాగ్యము ధన్యత మా అందరికీ దయచేయమని ప్రభ నీ రాజ్యము నీ రాకడ వచ్చే వరకు ప్రభ అయ్యా నాయన తండ్రి నాయన ఆత్మికంగా మేము స్థిరంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మదేవ ఆత్మలో మమ్మల్ని అందరినీ స్థిరపరిచి మహిమ పొందుకొనుమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.